పంజాబ్ కింగ్స్ మరోసారి చరిత్ర తిరగరాసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల టార్గెట్ ను చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇంతకు ముందు కూడా ఈ రికార్డ్ పంజాబ్ పేరిటే ఉండేది. 2024 ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ కేకేఆర్ పై 262 రన్స్ టార్గెట్ ను చేసింది. ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ పై 264 రన్స్ టార్గెట్ ను చేసింది. పంజాబ్ ఓపెనర్స్ ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య విధ్వంసానికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోడవడంతో 264 రన్స్ టార్గెట్ చెనబోయింది. దాంతో కేఎల్ రాహుల్ బిగ్ సెంచరీ వృధాగా పోయింది. ఇక ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. అలాగే పిచ్ పూర్తిగా బ్యాటింగ్ అనుకూలంగా ఉండడంతో ఈ పిచ్ పై బ్యాటర్స్ పండగ చేసుకున్నారు. కానీ బౌలర్లకు మాత్రం చుక్కలు కనిపించాయి. ఏ ఒక్కరు కూడా మినిమం 10 రన్స్ పర్ ఓవర్ కంటే తక్కువ ఇవ్వలేదు. ఇక ఢిల్లీ ఇన్నింగ్స్ లో హైలైట్ ఏంటంటే కేఎల్ రాహుల్, నితీష్ రాణా మధ్య వచ్చిన పార్ట్నర్షిప్. పాతుం నిజంగా ఎర్లీగా అవుట్ అవడంతో కేఎల్ రాహుల్ తో జత కలిసిన నితీష్ రాణా వండర్ఫుల్ పార్ట్నర్షిప్ ను బిల్డ్ చేశాడు. ఇద్దరు కలిసి సెకండ్ వికెట్ కు ఏకంగా రికార్డ్ లెవెల్లో 220 రన్స్ పార్ట్నర్షిప్ ను నమోదు చేశారు. నితీష్ రాణా 91 రన్స్ చేసి కొద్దిలో సెంచరీ చేజార్చుకోగా కేఎల్ రాహుల్ మాత్రం 152 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచాడు. దాంతో డీసీ ఈ సీజన్ లో హైయెస్ట్ స్కోర్ ను నమోదు చేసింది. అయితే ఈ స్కోర్ కూడా పంజాబ్ బ్యాటింగ్ లైనప్ కు సరిపోలేదు. ముఖ్యంగా ఓపెనర్స్ ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య బ్యాటింగ్ చేసిన విధానం ఈ మ్యాచ్ కి హైలైట్. వీళ్ళిద్దరూ డీసీ బౌలర్స్ ను చితక్కొట్టేశారు. ముఖ్యంగా పవర్ ప్లే లో ఇద్దరు కలిసి ఏకంగా 116 రన్స్ యాడ్ చేశారు. ఇది ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ హైయెస్ట్ స్కోర్ పవర్ ప్లే లో. ఇక పవర్ ప్లే తర్వాత పంజాబ్ వరుసగా 3 వికెట్స్ కోల్పోయింది. దాంతో ఇక డీసీ విజయం ఖాయమనుకుంటున్న సమయంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ డీసీకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. చివరి వరకు క్రీజ్ లో నిలబడి మ్యాచ్ ను మరో ఓవర్ మిగిలుండగానే ఫినిష్ చేశాడు. అయితే ఇక్కడ డీసీ ఫీల్డింగ్ వాళ్ళ కొంప ముంచింది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన 2 ఈజీ క్యాచ్లను కరుణ్ నాయర్ డ్రాప్ చేశాడు. అది ఢిల్లీ పతనాన్ని శాసించింది. ఇక ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఓటమి పాలైనప్పటికీ కేఎల్ రాహుల్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.